ఈ వయసుకు నేను చేయటమే ఎక్కువ. చేశాను. చేసి ఇబ్బందులో పడుతున్నాను. రాత్రి గూడా రైస్ లేవు అయిపోయినాయి తేవా అని చెప్పి పిల్లాడంటే నేను మామూలు బాధ కాదమ్మా. ఏడవటం ఒక్కటే తరువాయి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం లేచి టీ తాగేంత పరిస్థితి కూడా లేదు. నేను ఇండివిడ్యువల్‌గా ఉంటున్నా. నువ్వు మమ్మల్ని చెప్పి చేసావా? నువ్వేం చేసావు? ఎందుకు చేసావు? నన్ను పిల్లలు నానా క్వశ్చన్స్ వేసి నానా చికాకులుగా మాట్లాడి అసలు ఏం వండుకోవాలంటే కూడా మనసుకు ఇది లేకుండా అయిపోయి ఎంత ఏడుస్తున్నానంటే అంత ఏడుస్తున్నా. ఈ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఎవరికి చెప్తే ఎవరింటారు? ఆ? ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులలో నేను చేసుకుని నేను నా అంతటా నేను చేసి ఇవాళ 10 లక్షల సుమారు నా చేతుల్లో ఉంటే ఇవాళ నేను ఎంత ఇబ్బంది లేకుండా గడిచేదాన్ని. ఇవాళ పిల్లల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు చెప్పావను ఆ రోజు నిన్న ఖండిగా నిన్న నైట్ 8:30కి నాకు ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు మా పెద్ద అబ్బాయి. ఆ పరిస్థితులలో నేను ఎట్లా ఉంటున్నానో ఏం చేస్తున్నానో ఇప్పటి వరకు కూడా లేచి టీ తాగలేదు. నా పరిస్థితి ఏందో మీరు అర్థం చేసుకోవాలి. మా నష్టపోయానంటే ఏం చేశాను? వాళ్ళ అప్లైనర్స్ పెడితే ఏదో వస్తుంది, సీఈఓ అవుతావు, ఇదవుతావు, ఇల్లు వస్తుంది, వాకిలు వస్తుంది, అది ఇది అని చెప్తే ఏదోలే నా పిల్లలకు ఉంటుంది కదా. ముందు ముందు ఫ్యూచర్లో నా మనవరాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి వస్తే నేనేదో సంపాదించినట్టు అవుతుంది అనేసి ఆలోచించి చేయటమే నా తప్పైపోయింది. అటు నష్టపోయాను, ఇటు కుటుంబంలో నష్టపోయాను, కివోలో నష్టపోయాను. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఈ వయసులో చెప్పుకునే పరిస్థితి ఉందా? మేము చెప్తే వినలేదు, మరి మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు మేము పెట్టడానికని మాట్లాడుతున్నాను. నేనేం చెప్పానండి? పరిస్థితి మీరే అర్థం చేసుకోవాలమ్మా. నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇంకా. ఎందరో ఎన్నో బాధలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొంచెం వాళ్ళ తరఫున నేను మాట్లాడలేని పరిస్థితి. నేను ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితులలో ఎట్లున్నానో మీకు అర్థం చేసుకొని కొంచెం ఆలోచించి అందరికీ మంచి జరిగే మార్గాన్ని ఆలోచించి చేయండి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. సన్‌రే మీటింగ్‌లో కిలపతి 30 మంది సీఈఓలకు ఇల్లు ఇస్తా అనేసి అన్నాడు. ఇల్లుకి శంకుస్థాపనలు అవి ఇవి చేశాడు. మళ్ళీ సన్‌రే మీటింగ్‌లో ఏం చెప్పాడంటే 270 సీఈఓస్కి కూడా ఇల్లు ఇస్తా, అది ఇది, అది 5 మ్యాట్రిక్స్ పూర్తి చేయాలి, అది ఇది అని చెప్పాడు. చెప్తే 1000 కూపన్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు సీఈఓగా అనౌన్స్ చేస్తా, ఆ, వాళ్ళకు విల్లా కూడా వస్తుంది, వాళ్ళతో పాటు విల్లా గుడిస్తా, అది ఇది అన్నారు. 30 సీఈఓలకు లేదు, 270 మంది సీఈఓలకు లేదు. నాకు క్రిప్టో అంటే ఏందో తెలియని నన్ను అందులో జాయిన్ చేయించారు. చేయించి అందులో ఏ కూపన్స్ ఎక్కడ ఉండయో తెలియకపోయేది, ఏవి ఎక్కడ ఉంటాయో ఏం అర్థం కాకపోయేది. ఇప్పటికి కూడా సరిగ్గా నాకు ఏది నాలెడ్జ్ లేదు. నేను ఎప్పుడో 1978లో డిగ్రీ చేసిన కానీ నాకు ఈ క్రిప్టో నాలెడ్జ్ ఇప్పుడున్నంత నాకెందుకు ఉంటుంది? నా వయస్సు కూడా సహకరించదు. అని చెప్తే సరే నేను అనుకున్నాను కదా, సరే మనం కడితే మనకు కాస్ట్ మళ్ళీ కొన్ని పైసలు వస్తున్నాయి, సెల్ ఫోన్స్కి బైక్లకి ఇస్తున్నాడు, మళ్ళీ నాన్ స్టాకబుల్ వస్తుంది, రాంగ కూడా మరి ఇల్లు ఇస్తానంటాడు అంటే నిజంగానే ఏదో ఇస్తాడేమో అని అనుకున్నాం. కానీ అయితే ఆ ఇల్లు ఇస్తాడు అని అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ మీటింగ్ అది ఆ, ఈ ఇందులో చెప్తుంటాడుగా, మెసేజ్లు పెడుతుంటాడుగా, ఆ మెసేజ్లలో అంటాడు కదా, ఓ 8 లక్షలు పెట్టంగానే నేను ఇది ఇస్తానన్నా అని అన్నా అంటే అని అంటున్నారు. నేను అంత పిచ్చోడినా? వాళ్ళకి కారు ఇచ్చి 8 లక్షలకే ఇల్లు ఇల్లు ఇస్తానా? అంత పిచ్చోడినా? వీళ్ళంతా ఎట్లా నమ్మారు అని ఆయనే ఒకసారి అన్నాడు మాటల మధ్యలో. మరి ఏదో మనం మేము కూడా అదే అప్పుడు ఆలోచించకుండా కొన్ని డబ్బులు ఇస్తాడు, మరి బైక్ 15,000 ఇస్తున్నాడు, సెల్ ఫోన్కి 7,000 ఇస్తున్నాడు, ఆ, మరి కారుకు ₹1,00,000 ఇస్తాడు అంటే సరేలే వస్తాయేమో, వచ్చినాక కూడా మరి ఇవన్నీ పెట్టుబడిగా ఉపయోగించుకొని ఏమైనా లాభాలు తెచ్చినాక మనకు అందులో కాస్త ఉంటాయేమో. ఈ క్రిప్టోని ఈ మనకు వచ్చే ఆ డిజిటల్ ఫిగర్ని క్రిప్టోలోకి తీసుకెళ్ళి ఒక ఎక్స్చేంజ్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో అనుకున్నాం. కానీ ఆఖరికి ఆయనే ఒక మాట అన్నాడు, నేనేమన్నా పిచ్చోళ్ళు అయ్యారు, నా 8 లక్షలు 10 లక్షలు పెట్టుకోగానే ఇక్కడ ఇల్లు ఇస్తారా? ఇల్లు ఇవ్వటానికి నాకేమన్నా నా సొంత ఇంట్లో ఉన్నాయా? ఆ? మీకే ఇచ్చాగా, ఆ 8 లక్షలు 10 లక్షలు పెడితే నాన్ స్టాకబుల్ ఇచ్చా, ప్లస్ మళ్ళీ తర్వాత మీకు చాలా బైకులకి ఇచ్చా, సెల్ ఫోన్స్కి ఇచ్చా, కార్లకి ఇచ్చా, ఇంకా ఏమి ఇవ్వాలి? ఇంకేమున్నాయి ఇవ్వటానికి? ఏమీ లేవని మాట్లాడాడు. ఇప్పుడు మరి అప్పుడు ఉరికిచ్చి కాళ్ళు ఇరగొట్టిండు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది. అప్పుడు గబా గబా మరి
పైసలు లేకపోయినా బంగారాలు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి నాలాగా ఎంతోమంది కుటుంబాలు వస్తాయని, పిల్లల పెళ్ళిళ్ళకి దాచినాయని, అవ్వని, ఇవ్వని చేసి ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మళ్ళీ బీ బీటీసీ ఎక్స్చేంజ్‌లో మళ్ళీ డబ్బులు రూ. 100 ఉంటే దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్‌లో పోతే బాగా పెరుగుతది. 200 పెరిగితే 500 పెరుగుతది. 300 పెరిగితేనే అక్కడ కూడా లక్షలు పెట్టి కొనుక్కున్నారు. ఎక్కడ ఏం డబ్బులు రాలేదు. కనీసం పెట్టిన లక్షలకు కనీసం నెలకు 3, 4 వేలన్నా మందుల ఖర్చన్న వస్తది అంటే 3, 4 వేలు కాదు కదా! 3, 4 వందలు కూడా రావట్లేదు. అటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నాం. మరి ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరికి చెప్పుకున్నా ఎవరు ముందు పడేటట్టుగా లేరు అంటున్నారు. కానీ అందరు కలిసి ఆయన మీదికి వెళ్ళి అడిగితే బాగుంటుందేమో. కానీ మరి ఎవరు ముందుకు వచ్చేటట్టు లేరు. చెప్తున్నారు, వాయిస్ మెసేజ్ అయితే పెడుతున్నారు. కానీ మరి ముందుకు రావాలంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ పరిస్థితులు కూడా కావాలి కదా! ఆ! మరి ఆ కుటుంబ పరిస్థితులను వదులుకొని రావాలంటే, ఉండాలి అంటే మరి రావటానికి ఖర్చులు కావాలి. మరి వాళ్ళ కుటుంబాలలో ఇప్పుడు నా ఇంట్లో బియ్యం తెమ్మంటేనే నన్ను ఇన్ని మాటలన్నారు. మరి ఇగ నేను ఒక్క ముసలిదాన్ని కాబట్టి నాకు సరిపోతుంది. ఏదో, ఏదో బియ్యం తెచ్చుకోనో, ఎట్లో అట్లా వండుకొని తినటమో సరిపోతుంది. మరి కుటుంబాలతో ఉన్నోళ్ళు వాళ్ళు పిల్లలు ఎట్లా సాస్తారు? వాళ్ళు రావాలంటే సాధ్యపడే విషయం కాదు. అందరూ కూడుదామంటే మరి ఆర్థికంగా వాళ్ళకు ఇబ్బందే. వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోవాలి. ఇది ఏం చేయాలో ఎవరికి కూడా అర్థం కాని సమస్యే. కాకపోతే ఆయన మంచి నిర్ణయంతోని మనకి ఏమన్నా ఎంతో కొంత అయినా ఇవ్వగలిగితే, ఆ క్రిప్టోని ఎక్స్చేంజ్‌లోకి తీసుకుపోగలిగితే ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశాలుంటాయి. కానీ ఏమీ జేయకుండా ఉంటే అందరూ నష్టపోతారు. అందరూ బాధపడతారు. ఇగో కలలో దొంగలాగానే ఆయన దొంగలాగా తిరగాల్సిన పరిస్థితొస్తది. ఆలోచించండి.